పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. కిందటి రోజు బంగారం ధర తగ్గగా అది ఒక్క రోజు మురిపమే అయింది. ఇవాళ మళ్లీ బంగారం రేట్లు పెరిగాయి. వెండి ధర మరోవైపు స్థిరంగా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే అర్ధరాత్రికి రాత్రే బంగారం వెండి ధరలు మళ్లీ భారీ స్థాయిలో పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్కువగా భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇటీవల కొంతకాలంగా బంగారం దిగుమతులు తగ్గిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లలో 22 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ 500 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,48,100 వద్ద ఉంది. దీనికి ముందటి రోజు ఇది 800 తగ్గుముఖం పట్టింది. దానికి ముందు దాదాపు వారం రోజుల పసిడి ధర పెరుగుతూనే వచ్చింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఇవాళ 550కి ఎగబాకి తులం 1,61,570కి చేరింది. ముందటి రోజు ఇది 870కి తగ్గింది. బంగారం ధర పెరిగినప్పటికీ మరోవైపు దేశీయంగా సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 2.95 లక్షలుగా ఉంది. ఫిబ్రవరి 18న 2.60 లక్షల వద్ద ఉండగా 10 రోజుల్లోనే అక్కడి నుంచి 35,000 వరకు పెరిగిందని చెప్పవచ్చు. ఆల్ టైమ్ హై వాల్యూ చూస్తే జనవరి 29న కేజీ 4.25 లక్షలుగా పలికింది. అక్కడి నుంచి చూస్తే ఇంకా 1.30 లక్షల దూరంలోనే ఉంది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి రేట్లు రాత్రికి రాత్రే భారీగా పెరిగాయి. చాలా రోజులకు ఇంతలా పెరిగిందని చెప్పుకోవచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం $5,280 స్థాయిలో ఉంది. $5,150 స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు కూడా $88 స్థాయి నుంచి $94కు ఎగబాకింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.